మనం ఆడుకునే టైం చాలా ఉంటుంది, ఎంజాయ్ చేసే టైం చాలా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఉంటుంది మనకి లైఫ్లో. అసలు నువ్వు చదువు నెగ్లెక్ట్ చేసి డబ్బుని నెగ్లెక్ట్ చేసి కొందరు డబ్బుని ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తారు. నోట్ తీస్తారు, ఇలా పడేస్తారు టేబుల్ మీద. మమ్మీ డాడీ ముందు కూడా ఇలా పడేస్తూ ఉంటారు. అలా పడేయకూడదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ మనీ, వీ హ్యావ్ టు లవ్ మనీ. డబ్బుని ఎప్పుడు ప్రేమించాలి, డబ్బుని ఎప్పుడు గౌరవించాలి. అప్పుడే మీ దగ్గర డబ్బు ఉంటుంది. మీరు ఎప్పుడైతే డబ్బుని నెగ్లెక్ట్ చేస్తారో, ఇష్టమైన చేస్తారో, మీ దగ్గర డబ్బు ఉండదు. చదువు కూడా అంతే. చదువుని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో, చదువు మీద శ్రద్ధ ఉండదో, ఏకాగ్రత ఉండదో, మీరు చదువుని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తారో చదువు కూడా మీ దగ్గర రాదు. రెండు ఈక్వల్. ఒక నాణ్యానికి రెండు వైపులా ఎలా ఉంటుందో బొమ్మ బొరుసులాగా ఈ చదువు కూడా అంతే. మనీ అంతే, చదువు అంతే. కాబట్టి ఈ రెండింటిని బాగా గుర్తుపెట్టుకుని, ఈ రెండింటిని డబ్బు సంపాదించాలంటే చదువు మీరు పర్ఫెక్ట్ గా చదువుకోవాలి. చదువుని నెగ్లెక్ట్ చేయకూడదు. అప్పుడు డబ్బు కూడా మీ దగ్గరకు వస్తుంది. ఈ రెండింటిని చాలా మంది ఏం చేస్తారంటే ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేస్తారు. ఫస్ట్ వన్ చదువు నెగ్లెక్ట్ చేస్తారు. మనం దూరంగా తీసుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్ ని లవ్ చేస్తారు, సిబ్లింగ్స్ ని లవ్ చేస్తారు, రిలేటివ్స్ ని లవ్ చేస్తారు. అందరినీ బాగా ఇష్టపడతారు వాళ్ళు ప్రైమరీ లెవెల్ వరకు. 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ వచ్చేటప్పటికి మన కొత్త ఆలోచనలు స్టార్ట్ అవుతాయి, ఫ్రెండ్షిప్లు స్టార్ట్ అవుతాయి. ఇక సిబ్లింగ్స్ అనేది పక్కన పెట్టేస్తాం, తల్లిదండ్రుల ప్రేమను పక్కన పెట్టేస్తాం, రిలేటివ్స్ అంత పట్టించుకోము, వచ్చిన విష్ చేయము, పట్టించుకోము. వీళ్ళు ఎప్పుడు వస్తూనే ఉంటారు కదా అనుకుంటాము. అలా ఏమవుతుందంటే మనకు ఒక స్టేజ్కి వచ్చేటప్పుడు డైవర్షన్ స్టార్ట్ అవుతాయి మనకి. సో మనకు ఉండాలి, అన్ని ఆలోచనలు ఉండాలి. కానీ మనం మన రిలేటివ్స్ని, మన బ్లడ్ రిలేషన్స్ని, మన సిబ్లింగ్స్ని, మన పేరెంట్స్ని ఇగ్నోర్ చేసేంత స్థాయిలో మన ఆలోచన ఉండకూడదు. ఇగ్నోర్ చేయకూడదు. కొంచెం మన పేరెంట్స్ని, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు కొంచెం ప్రేమానురాగాలు పంచండి. మన సిబ్లింగ్స్ కూడా మనకి ఇంపార్టెంట్. తమ్ముడు, అన్నయ్య, చెల్లెలు, అక్క మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత మన యొక్క చుట్టాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ పక్కన పెడితే చదువు కానీ, ఎడ్యుకేషన్ కానీ, మనీ కానీ, డబ్బుకి చదువుకి కులమతాలు తెలియవు. డబ్బుకు కానీ చదువుకు కానీ కులమతాలు అనేవి తెలియవు. ఏ కులము ఏంది అని ఉండదు. చదువు ఏ కులం వాళ్ళకైనా వస్తుంది, ఏ మతమానకైనా వస్తుంది. నేను సరస్వతి దేవిని పూజించాను, నాకు సరస్వతి దేవిని పూజించాను కాబట్టి నాకు బాగా చదువు రావాలని హిందూస్ అనుకుంటూ వస్తుందా? రాదు. మరి ముస్లింస్ ఏ తల్లిని పూజించరు, సరస్వతి తల్లి వాళ్ళ సంబంధంలో పూజించరు. అయినా ముస్లింస్ చదువు ఎలా వస్తుంది, క్రిస్టియన్స్ చదువు ఎలా వస్తుంది? కాబట్టి ఏంటంటే చదువుకి కులమతాలకు సంబంధం ఉండదు. చదువు అనేది ఒక సపరేట్ ఐడెంటిటీ. మనం డెవలప్ అవటానికి, మన వ్యక్తిత్వం, మన సమర్థత అంతా డెవలప్ అవటానికి మనకు చదువు కావాలి. దాంతో ప్రకారము మన సమర్థత మనం చేసుకోవాలి అని అంటే, సమర్థుడు అంటే ఎట్లా అవుతాడంటే డబ్బు సంపాదించిన వాడే సమర్థుడు. డబ్బు లేకపోతే ఎవ్వరు మనం చూడరు. డబ్బుకు కూడా కులమతాలకు ఏమీ ఉండదు. ముస్లింస్ దగ్గర ఉంటుంది డబ్బు, క్రిస్టియన్ దగ్గర ఉంటుంది, మన దగ్గర ఉంటుంది, హిందూస్ దగ్గర కూడా ఉంటాయి. అన్ని మతాల దగ్గర, ఏ ప్రపంచంలోనైనా, ప్రపంచ దేశాలైనా డబ్బు డాలర్ ఉందా లేకపోతే రూపీస్ లో ఉందా ఎవరు చూడరు. నీకు డబ్బు ఒక్కటే కావాలి మనకి. గతం ఏముంది, రాబోయేది ఏముంది, డబ్బు యొక్క గతం ఏంది, లాస్ట్ టైం ఎలా ఉందన్న సంబంధం లేదు, రూపాలతో సంబంధం లేదు. డబ్బు సంపాదించాలంతే. డబ్బుకు కులము, మతానికి అతీతంగా ఉంటుంది.